చూస్తే మన ఇంట్లో ఓ సన్నజాజి లేక మన తోటలో ఓ మల్లెపూ అది వికసిస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా సువాసన. అందుకొరకే దేవుడు మన జీవితాలు ఈ దేవుని తోటలో, ఈ ప్రపంచంలో అవి అందమైన పుష్పం. నీ జీవితం అది వికసించినప్పుడు ఆ పుష్పం యొక్క ఆ శ్రేష్టమైన ఫ్రాగ్రెన్స్ ప్రపంచానికి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో, అలాంటి నీ జీవితం యొక్క విలువ చాలామందికి ఆహ్లాదాన్ని ఇవ్వాలి. అది నీ కుటుంబము, అలాగే నీ పర్సనల్ లైఫ్, అలాగే నీతో ఉన్న బంధువులు, అలాగే నీతో ఉన్న స్నేహితులు, ఈ సమాజం. అందుకే బ్రతికే ఈ కొద్ది కాలంలో నీ శ్రేష్టమైన అందమైన జీవితాన్ని ఓ పుష్పంలా దేవుడు పోల్చినప్పుడు అది చాలా విలువైనదిగా ఉండాలి, అది చాలా అందమైనదిగా ఉండాలి. అలా దానిని రూపకల్పన చేసిన దేవుని యొక్క సంకల్పాన్ని మనమందరము నెరవేర్చుకుంటూ వెళితే మరి దేవుడు ఏం చెప్తాడో చివరిగా, అలాగున మన జీవితాలు ముగిసి, లేక ఇమ్మానుయేల్ గారు, ఐజాక్ ఇమ్మానుయేల్ గారు మనల్ని విడిచి వెళ్ళారు అని మనం చెప్పుకున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన నిరీక్షణ మరి మనందరి జీవితాలకు ఏమిస్తున్నాడో తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 13 నుండి వచనాలు ఉన్నాయి. అయితే అన్నీ చదవలేం, 18లోని మాట నేను చదివితే, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఏంటయ్యా దాని సారాంశం? మనం ఒకరినొకరు ఆదరించుకునే సారాంశం ఏంటి అంటే, ఆ పైన 16వ వచనం మరి చివరి భాగంలో, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఇది 2వ రాకడ యొక్క దేవుని క్రమంలో తెలియపరచబడిన సత్యం. క్రీస్తు ప్రభు వారి 2వ రాకడలో మన ప్రియమైన వాళ్ళు, క్రీస్తు ప్రభులో ఉన్నవారు మొదట లేచినప్పుడు, అంటే జీవితము సమాధితో ముగించబడలేదు, వారు మళ్ళా లేస్తారు. అలాంటి జీవితాన్ని దేవుడు ప్రపంచంలో అందరికీ ఇచ్చాడు. ఆ జీవితం పొందుకున్నది క్రైస్తవులయ్యారు. మరి అందుకే అందరికీ ఆహ్వానాన్ని దేవుడిస్తే అందులో కొద్దిమందిగా క్రైస్తవులు అని పిలువబడుతున్నారు. అందుకు మన జీవితానికి దేవుడు గొప్ప నిరీక్షణ అదే. మరి ఆ బాబుగారు విడిచిన కుటుంబానికి దేవుడు మనందరికీ